గంతకు తగ్గ గొంత అన్నట్టుగా ఏదో మా అమ్మాయిలకి సరిపోయిన ఏదో ఒక వరుడు దొరికాడని అనుకుంటున్నామా? సకల జగత్తును నిర్వహించేటువంటి అప్రమేయమైనటువంటి శక్తి కలిగినటువంటి భగవంతుడు తానే సాక్షాత్తు వరుడై ఉండడం అది మన భాగ్యం అనుకుంటున్నామా? కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయి ఏ అబ్బాయి గారు అబ్బాయి వచ్చి నేను చేసుకుంటానన్నాడు అనుకోండి, అబ్బాయి ఏముంది అంతా మన భాగ్యం అనుకుంటామా లేదా? కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా లోకంలో సృజించేటువంటి మహనీయుడు సకల జగత్కారణభూతుడైనటువంటి పరమాత్మ తానే వరుడై వస్తే అంతకంటే గొప్ప భాగ్యం అదృష్టం ఏముంటుంది కనుక దాన్ని మనం ప్రకటిస్తాం. ఇప్పుడు అందరి చేత అనిపిస్తారు, అందరం అందాం. వరుణి అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. వరుణీధ్వం వరుణీధ్వం వరుణీమహే వరుణీమహే అహోదాస్యామః అహోదాస్యామః. మేమంతా అంగీకరిస్తున్నాం, ఇది మాకు గొప్ప భాగ్యము. సకల సంపదలకి రూపమైనటువంటి స్వామి మాకు మా అమ్మాయిలకి భర్తగా నాథుడిగా తాను వస్తానంటే అంతకంటే గొప్ప ఆనందం మాకేముంటుంది కనుక అని మనం దాన్ని అంగీకరించాం. ఇప్పుడు అంగీకరించిన తర్వాత అమ్మాయిల పరిచయం చేస్తున్నాం. వరుడి వైపు ఉండేవాళ్ళు. తతః భగవత్ సమీపం గత్వా బ్రవదే యదుర్వేదశాఖాధ్యాయనే సౌభాగ్య విశ్వంభరత్రయారుధేయం ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ విశ్వంభర శర్మణానత్రీ రత్నాకర శర్మణోత్రీ క్షీరార్ణవ శర్మణపుత్రీ అర్చావతారే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ వరార్థిని కన్యా. అమ్మగోత్రం సౌభాగ్యము అంటే మనందరికీ శుభాలను కలిగించేది అమ్మ కనుక అమ్మగోత్రం సౌభాగ్య గోత్రం. అమ్మగారి తండ్రి ఎవరు? అమ్మ పాలకడల నుంచి కదా అవతరించింది కనుక క్షీర అర్ణవుడు అంటే పాల సముద్రుడు అమ్మకి తండ్రి. ఆయన ఒక్కడే కాదు, అన్ని సముద్రాలు కలిస్తే ఆ అన్ని సముద్రాలకు అధిపతి ఆయన ఉన్నాడు. సముద్రాల్లో మనకి భూమి మీద ఉండేటువంటి సంపద కంటే కొన్ని వందల వేల రెట్లు సముద్రాల్లో సంపద ఉంటుంది. అందుకే అటు దుబాయ్ లాంటి ప్రాంతాలన్నీ దాంట్లో ఉండే చమురును ఇంకో దాంట్లో ఉండే ఖనిజాలను తీసుకొని వాళ్ళంతా మిడిల్ ఈస్ట్ అంతా మంచి సంపన్నమైన స్థానంలో ఉంటుంది కనుక సకల జగత్తులో ఉండే సంపదలో అంటే భూమి మీద ఉండే సంపదలో 3 రెట్లు మనకి సముద్రంలోనే ఉంటుంది కనుక ఆ సకల సంపదలకి అధిపతి సముద్ర రాజు అయినటువంటి రత్నాకరుడు. ఆయనకి పేరే రత్నములకు ఆకారమైన వాడు రత్నాకరుడు. ఆయన అమ్మకి తాతగారు. ఆయనకు తండ్రి విశ్వంభరుడు. ఈ సకల జగత్తును భరించేవాడెవరో ఆయన తాతగా, రత్నాకరుడు తండ్రిగా, క్షీరార్ణవుడు అంటే పాల సముద్రుడైనటువంటి ఆయన తన తండ్రిగా కలిగి ఉన్నటువంటి సౌభాగ్య గోత్రోద్భవి సకల సంపదలకి సౌకుమార్య సౌందర్యాలకి ఆకరమైనటువంటి శుభాశ్రయమైనటువంటి అమ్మ శ్రీదేవి. భగవత్ సమీపం గత్వా బ్రవదే వసుంధర స్థిరధర త్రయావిధేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవీ విపుల శర్మదానప్రీ చతుస్సాగర పర్యంతం సోమరామణేభ్యః శుభం భవతు వసుంధర స్థిరధర త్రయావిధేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవీ చక్వర శర్మణః పౌత్రీ కాశ్యప శర్మ సంకల్పపుత్రీ అర్చావతారే సాక్షాత్ భూస్వరూపిణీ కృపాం కన్యా. గోవిందా గోవిందా. మనం కన్యాదానం చేయడం కోసం సిద్ధపడుతున్నటువంటి అమ్మ రెండవ అమ్మ గోదాదేవి సాక్షాత్తు భూ అంశ. అందుకే మనకి భూదేవితో పోలుస్తారు గోదాదేవిని. గోదాదేవి గారి తండ్రి సాక్షాత్తు అంటే భూదేవి తండ్రి సాక్షాత్తు కశ్యప ప్రజాపతి. ఆయన సంకల్పపుత్రికగా అవతరించినది ఈ భూమి. ఆయనకి తండ్రి గక్వరుడు అని ఆయనకి పేరు. ఆయనకు తండ్రి విపులుడు అని ఆయనకి పేరు. విపుల గక్వర కశ్యప ప్రజాపతి అని ఈ వంశక్రమంలో ఉండేటువంటి మహనీయులకు అవతరించినదే భూస్వరూపమైనటువంటి గోదాదేవి. లావణ్య గోత్రోద్భవి
సౌభాగ్యగోత్రోద్భవైనటువంటి శ్రీదేవిని, లావణ్యగోత్రోద్భవైనటువంటి భూ అంశతో ఉన్నటువంటి గోదాదేవిని, ఇరువురు కన్యలని మనం మన మానస పుత్రికలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కన్యాదానం చేయడం కోసం సిద్ధపడ్డాను. స్వామి అంగీకరించి కళ్యాణ మంటపానికి ఆయన వేంచేసి ఉన్నాడు. ఆయనకి చక్కటి రత్నసింహాసనాన్ని సమర్పణ చేస్తున్నట్టుగా భావిస్తూ ఒక గర్భాసనాన్ని స్వామికి సమర్పణ చేస్తున్నారు. అందరం దర్శిద్దాం. గోవింద తథాగతాయ వరాయ ఆశరార్థం ఉదగ్రంగోర్చంద్రద్యా అయత్తే తతః ప్రదద్విష్ణురితి మంత్రేణ పాద ప్రక్షాళనం కుర్యాత్. వచ్చిన శ్రీనివాసుడు పాద ప్రక్షాళన చేస్తున్నారు. మనందరి తరపున వేదిక మీద బ్రాహ్మణోత్తములు. ఓం విష్ణుస్తవతే వీర్యాయ భీమంకుచరో గిరిష్టాః యస్యోరుషస్త్రిషు విక్రమణేషు హరిధియం దివ్వనాద విశ్వా ఇమం మే గంగే ప్రవాహేన పుష్పోదకస్నమనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతీస్తోమగం సదామరత్న్యా అదత్మజా మరుత్ముజే విదత్మజా క్లీయే లోక్యా శివమజా అర్చన ప్రార్థన దేవమనంతృత్య. ఓం అర్చన ప్రార్థన ప్రియేణ సోమర్చన అర్చన పుత్రముద్రః రఘురన్న దుశ్రోత్తః అర్చన ప్రార్థన శ్రీవత్సాంబులీన మకరకుండ మనోహరి దేవ ఫలకృత్య. ఓం హిరణ్యరో వస్త్రహిరణ్యవర్ణమదాన్యమ తేజ హిరణ్యవర్ణః హిరణ్యయాత్మర్యో నిజత్యా నటుడిగా మన బ్రాహ్మణుని అంగీకరించినటువంటి స్వామికి పాద ప్రక్షాళన చేసి చేయవలసినటువంటి సకలారాధన సమర్పణ చేసి అలుపు తీరేందుకు మధువర్గ ప్రాసన చేయిస్తున్నారు. మధు అంటే తేనె. ఎప్పుడైతే తేనె స్వీకరిస్తామో తత్కాల శక్తి ఏర్పడుతుంది. అయితే తేనెకి వేడి చేసే గుణం కూడా ఉంటుంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దాన్ని తగ్గించడం కోసం దాంట్లో పెరుగును కలుపుతారు. చల్లదనాన్ని కలిగించే పెరుగు. పెరుగు తేనె మిశ్రమాన్ని స్వామికి 3 సార్లు ప్రాసన చేయిస్తారు. ఆ సమయంలో కన్యాదాతలుగా ఉండేటువంటి మనందరి తరపున సమర్పణ చేసేటువంటి వస్త్రాలు, పట్టము అంటే సంస్కృతంలో వస్త్రం కనుక మధు చక్కగా ఆ ప్రాసన చేసే సమయంలో సమర్పణ చేసే వస్త్రాలు కనుక వాటికి మధుపర్కములు అని కూడా పేరు. వాటిని ఇప్పుడు మనకి మధుపర్క ప్రాసన జరిగిన తర్వాత మనందరి తరపున స్వామికి అమ్మలకి కళ్యాణ వస్త్రాలని పట్టు పీతాంబరాలను సమర్పణ చేస్తారు. అధమధుపర్కం తదిమదిదం విశ్రుతం స్వర్ణపాత్రేణ రాజా. ఓం దధిగ్రామన్నామాయం విష్ణారస్య వాజినః సురభినామగారత్రణాయోగం చిరాయుధ. ఓం మధుమాతానుదాయతే వరస్వరంతి సిద్ధవః మాద్వీర్ణ సంగోసధేః మధురత్న మధోసధి మధుపత్తార్తి భగోరదః మధువ్యోరస్తన పితా మధుమాన్ పావనస్పతిర్మధుమాగం నస్తు సూర్యః మాద్వీర్లవో భవంతు నః. అంగస్తనామికాభ్యాం త్రిప్రదక్షిణమాలోక్యా అయంతే మధువర్గో మధువర్గో మధువర్గః. ఓం యన్మధులో ధవ్యం పరమమన్నాత్య వీర్యం తేనాహం మధులో ధవ్యేన పరమ నేన్నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యోసామి సదృన్మంత్రేణ విస్తోష్ణి అమృతాభిధానమసి ఇత్యపీత్వా. మధుపర్క ప్రాసన చేసిన తర్వాత స్వామికి అమలకి మధుపర్కములు అంటే ఆ మధుపర్క ప్రాసన సమయంలో సమర్పణ చేసేటువంటి పట్టు పీతాంబరాన్ని ఇప్పుడు మనం సమర్పణ చేస్తున్నాం. మీ అందరి తరపున మన యజమానులుగా ఆలయ నిర్వాహకులుగా ఉండేటువంటి మహనీయులు వారు స్వామికి అమ్మకి ఆ వస్త్రాలను సమర్పణ చేస్తున్నారు. ఇమం వస్త్రాణి నూతన వస్త్రాణి దద్యాత్.
इमं दस्रानिति वदावदादे विवोच्छिन्ना अन्नवो हदर्दः సమర్పణ చేయడమే మనకి సుముహూర్తంలో చేస్తారు. ఆ తర్వాత ప్రాంతీయ ఆచారంగా మంగళసూత్ర ధారణ, దానికి ముహూర్తంతో నిజానికి సంబంధం లేదు. ముహూర్తం అంటే జీలకర్ర బెల్లాన్ని వరుడు వధువు ఒకరి శిరస్సు మీద ఒకరు వారు దాన్ని సమర్పణ చేసుకునేటువంటి ఆ సమయమే మనకి సుముహూర్తము అని భావిస్తారు. ఆ సుముహూర్తం చక్కగా మంచి సమయం అయి ఉండాలి అని, మంగళాలు కలిగేటువంటి ఆ సమయం కావాలి అని 8 మంగళ శ్లోకాలని ఇప్పుడు పఠిస్తారు. మంగళ అష్టకములు అని వాటికి పేరు. అష్టకం అంటే 8, మంగళాష్టకములు అంటే 8 మంగళాలు కలిగించేటువంటి భగవద్ అవతారాలు, భాగవత వైభవం, ఇలా మనకి ఆ వాటిని స్పష్టం చేసేటువంటి 8 శ్లోకాలని ఇప్పుడు మనకి మంగళాష్టకాలుగా పఠిస్తారు విందారు. तदेव लग्नं सुदिनं तदेव तारावलं चन्द्रवलं तदेव विद्यावलं तदेव वलं तदेव लक्ष्मीपदे देवं स्मरामि श्रीकान्ता कुलमं भगं कमवरेरब्बो भक्तै सदा सेवितः पायान्नो भगवान् पुराणपुरुषः पुर्यात् श्रीरङ्गे गरुडाचले जनगिरो सिंहाचले मन्दिरे वैकुण्ठे गणगाचले नारायणाख्याचले लोकालोकमहाचले जनितो पुण्याचले स्वाश्रयः पायान्नो भगवान् पुराणपुरुषः तुर्यात् श्रीरङ्गे गरुडाचले जनगिरो सिंहाचले मन्दिरे वैकुण्ठे गणगाचले जनगिरो नारायणाख्याचले लोकालोकमहाचले जनितो पुण्याचले स्वाश्रयः पायान्नो भगवान् पुराणपुरुषः तुर्यात् सदा मङ्गलम् नित्यं नित्यवाचां परमिदं पायान्नो भगवान् पुराणपुरुषः तुर्यात् सदा मङ्गलम् मीनः कच्छपशूर्करो नरमुगः पुज्यो भार्गवो
रामो यादवनायको वरसहस्रीकृत्याप्रयः लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् लक्ष्मीनारायण ध्यान सावधान वेदव्यासपराशरो शुभमुनिः प्रह्लाद रुक्माङ्गदौ विश्वक्सेन विभीषणश्च हनुमान् श्रीवैनतेयादयः एतैर्भागवतोत्तमैः प्रतिदिनं संस्तूयमानोत्सुकः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीरामानुजभक्तराय सुरगोपानन्द सङ्कर्षणः श्रीशोदर्शनवाक्यजन्यचरताचार्यै सदा वैष्णवैः एतैर्भागवतोत्तमैरनुदिनं संस्तूयमानः सदा आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् కన్యాదాన సమయంలో ముహూర్త సమయంలో కన్యాదాన సంకల్పాన్ని చెబుతారు. అంటే కన్యను దానముగా వరుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరుడికి సమర్పణ చేయడం. జనకుడు సీతమ్మ వారిని రామచంద్రుడి చేతికి అందిస్తూ ఇయం సీత మమసుత ప్రతీక్షత ఏనాం భద్రంతే పాణి గృహీష్వ పాణిన. ఏ రామ, ఇదిగో నా సుత సీతని నీకు ఇస్తున్నానయ్యా, నీ ఆ దక్షిణహస్తంచే నా పుత్రికనైన సీతమ్మని స్వీకరించమని ప్రార్థన చేస్తాడు. కన్యాదాన సమయంలో మనకి మహాసంకల్ప పఠనం చేస్తారు. సంకల్పం అంటే తిథి వార నక్షత్రాలని స్మరిస్తూ మనం చేసేటువంటి కార్యం ఇది అని మనం ఒకసారి మనస్సులో భావన చేస్తాం. అయితే మనం చేస్తున్నది సామాన్యమైనటువంటి కార్యం కాదు కదా. సకల జగత్కారణభూతుడైనటువంటి స్వామికి సకల జగత్తు తానే అయినటువంటి అమ్మని 2 రూపాలలో, శ్రీ భూ రూపాలలో కన్యాదానం అనే పేరుతో సమర్పణ చేస్తున్నాం. మనమున్న సమయం ఏది అంటే, మనమున్న సమయం ఈ జన్మలో కాదు, మనం చేసుకున్నటువంటి పుణ్య విశేషం చేత కన్యాదానం చేయగలగడం ఇప్పుడు మనకున్నటువంటి ఒక భాగ్యం. అంటే ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యం కాదయ్యా, ఇది అనాదిగా ఎన్నో జన్మల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నటువంటి పుణ్య సుకృత విశేషం మనం ఈ కన్యాదాన్ని చేయగలుగుతున్నాం. అయితే మరి అది ఎప్పుడు ఆరంభమైంది? అనాది అంటే ఎప్పుడు మొదలైందో తెలియని జన్మ పరంపర మనది. ఈ జన్మలో మానవ శరీరంలో ఉన్నాం, కానీ దీనికి ముందు దానికి ముందు ఎన్ని జన్మలను మార్చి ఇక్కడ దాకా మనం చేరుకున్నామో తెలియదు. కానీ ఎప్పుడు ఆరంభమైందో ఆత్మ ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభిస్తారు సంకల్పం చెప్పడం. ఆ ఆత్మ ఎప్పుడు ప్రారంభమైంది? దాని ప్రయాణం అంటే భగవంతుడు సృష్టిని ఆరంభించిన నాటి నుంచి. ఆ సృష్టి ఎలా ఆరంభమైంది, సృష్టిలో మన కోసం భగవంతుడు చేసిన ఉపకారాలేవి, వాటన్నిటినీ స్మరిస్తూ కాల తిథి వార నక్షత్రాలని స్మరిస్తూ భగవంతుడికి కన్యాదానం చేస్తున్నాము అని మనం దాన్ని సంకల్ప రూపంలో మనం దాన్ని చెప్తాం. దాన్ని మహాసంకల్పము అని దానికి పేరు పెట్టారు. మహా అంటే గొప్పది. మహాసంకల్ప పఠనం చేస్తారు. ఇది వింటే చాలు మనకున్నటువంటి జన్మాంతర కర్మలన్నీ కూడా తొలగుతాయి అని ఆగమాలు చెప్తున్నాయి. శ్రద్ధగా విందాం. పెద్దలైన వారు, కన్యాదాతలుగా ఉన్నవారు ఒక్కొక్కరు
వారు కన్యాదానాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు. ఈ మహాసంకల్ప పఠనం అయ్యేంత వరకు మన పైన దాన్ని ఆ సంకల్పాన్ని చెప్తూ ఉంటారు, కింద మన తరపున వాళ్ళు కన్యాదానం చేస్తూ ఉంటారు. దర్శించి తరిద్దాం. గోవిందా కళ్యాణ సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. ఓం మధానందవీర్యస్య శ్రీమదాది నారాయణస్య అజిత్యవరిపరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాదలోహ మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతిమహదహంకారాకాశవాది వర్ణిమిదల పృథివ్యావరణై సప్తవిలాసతే అస్మిన్ మహది బ్రహ్మాండకరండరండరే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందరావదాత్యర్థరికలో పరిపరిష్ఠితస్య అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం పరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తకానామధో భాగే మహానాలాయమాన ఫలిరాజరాజనేశస్య సహస్రపరామణమండిరే ఐరావత పుండరీక వామన కముదార్జన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గండి సుందరతనురోత్తమిదే లోకాలోకాచలవలయతే నవరేక్షు సురాధర్మిదధి క్షీర శుద్ధోదకార్ణవై పరిణుతే శంభో దక్షకుశక్తౌ చ శాకసార్మల పుష్కరాక్ష సప్తద్వీపైలావృతే అమరావతి యశోమతి అంబోమతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావతి ప్రభృతి పుణ్యవర్ధనే ప్రకాశితే ఇంద్రాగ్నియమనైర్దివరుణవాయుకుబేరైశానాద్యక్తదిక్పాలకై పాలితే లోకాలోకా పర్వతీయాభృతే మహేంద్రమలయ సఖ్య శక్తిమవద్వృక్షమింద్రవత్పారిజాతాది సప్తములాచరైః మదండశరణ్యశృంగమాన్యర్కిష్కిందరస్య శృంగాఖ్య పంచపర్వతైశ్చాధిష్ఠితే ఆంధ్రకలింగ కాశ్మీర కాంభోగసౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమానవనీ పారకేరళ చోళమాంచాల మౌలమలయాన సింహరత్న కర్ణాటకాటకరాటపానాటపాండ్యములింద్ర ఆంధ్రహోర్ణగురు కాంఠాన విదర్భ వివేవాకృత వర్పరమేశనకోసర శివరసేవన కింకణ కుంకణ మత్స్యమంత్రజాల్వసాల్వచ్ఛేది వివిధ దేశ భాషా భూమిపాలై పాలితే గంగా గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుధా భీమరతి తుంగభద్ర రేణుకామరాపహారణి కావేరీ కృతమాలా తామ్రవర్ణే విశోకా కౌశకే గండనే విచిత్రకా వశిష్టా ప్రవరా కాశ్యపీ సరయో సర్వపాపః ఫల్గుని కరదో జలాద్యనే పుణ్యనదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ ప్రభృతి పుణ్యవర్ధనే విరాజితే ఇంద్రసేవితా ప్రగవద్వినామ సౌమ్య గంధర్వచారణ వరదాక్షణవఖండమండితే ప్రత్యేకం నవసహస్రయోధనైర్విస్తారితే భారత కిం పురుషైరామృత పురు భద్రాశ్మరణకేతునామక నవఖండమండితే దండన విద్యా గృహదేవతాజ్ఞాయుతే మహాసరోహాకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ ద్వీపే సుమేరు నిశలహేమౌల హిమాచలానా హరివర్షిం పురుషవర్షయోశ్చ దక్షిణే సేతుబంధమనజాలయోపదే సహస్రయోజన విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపరిక్షేత్రే కర్మభూమౌ అయోధ్యా కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంతి శ్రీరంగ శ్రీవేంకటాచలాది పుణ్యక్షేత్రైః గంగా గౌతమీ సరయో నర్మదాది పుణ్యతీ విష్ణవిరాజితే సమభూమధ్యరేఖాయాం పూర్వదిగ్భాగే భూప్రవిష్ట షోడశ పరిమితస్య
द्वात्रिंशत्सहस्रयोजनमूर्तिविस्तारस्य मेरोर्दक्षिणदिग्भागे श्रीभूभुजावल्लिका संश्लेषणाग्रान्तवीनस्तराम्बोजभद्रावति लाञ्छितोदस्य श्रीमदादिनारायणस्य नाभिसरोदे विराजमानस्य सकलजगत्पतिहेयोः परब्रह्मणानियुक्तस्य भृगुपुरस्य पुरः प्रत्यञ्जयोर्मरीक्षत्रे दक्षवसिष्ठाख्याः नवब्रह्मणः तेषां मध्ये नारणब्रह्मणः परमायुर्वर्षशतम् प्रदत्ते जाते प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे यः द्वितीये तृतीये मुहूर्ते विद्वांसद्विद्वारिविंशत्विघटिकाः पार्थिवकल्पकूर्मकल्प सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे ब्रह्मरौद्रदाहरौच्य भौम्यादिचतुर्दशमन्वन्तरेषु मध्यदशब्दमे वैवस्वतमन्वन्तरे मध्यपूर्ववराहनारसिंहवामनभानिकवराहवकृष्णबौद्धावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशतितमे महायुगे सप्तदशलक्षा अष्टाविंशतिसहस्रपरिमिते कृतयुगे जाते द्वादशलक्षा षण्णवतिसहस्रपरिमिते त्रेतायुगे जाते अष्टलक्षाधिकषष्टिसहस्रपरिमिते द्वापरयुगे जाते चतुर्लक्षात्रिंशत्सहस्रपरिमिते कलियुगे प्रथमपादे युधिष्ठिरविक्रमार्चार्यवाहन विजयाविनन्दन नागार्जुनादिषट्केषु तृतीये सारिवाहनशये अस्मिन् वर्तमानं व्यावहारिकचान्द्रमानेन श्री प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे मासे शुक्लपक्षे अस्मिन्यां शुभदितो वासरः भृगुवासरे बृहस्पतिवासरे शुभवासरे शुभयोग शुभकर्ण एवं गुणविशेषण विशिष्टाय अस्यां शुभतिथौ అందరూ కూడా నమస్కారం చేస్తూ మేము చెప్పేటువంటి సంకల్పాన్ని మనం అందరం కూడా చెబుదాం. అందరూ కూడా చెప్పండి. మమ మమ అనాది అనాది అవిద్య అవిద్య వాసనయ వాసనయ ప్రవర్తమానే ప్రవర్తమానే అస్మిన్ అస్మిన్ సంసార చక్రే సంసార చక్రే महति महति नानायोनिषु नानायोनिषु जनित्वा जनित्वा केनापि केनापि भाग्य भाग्य विशेषेण विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः श्रीमन्नारायण
అనాది మమ అనాది అవిద్యావాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా. ఎన్నో శరీరాలను మారుస్తూ ఇప్పుడు మన భాగ్య విశేషం చేత మానవ జన్మని పొంది ఉన్నాం. అయినా ఏం ప్రయోజనం? ఈ శరీరాన్ని పొందిన నాటి నుంచి, అంటే మాతృ గర్భంలోంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఈ క్షణం వరకు ఎన్ని రకాల పాపాలు చేస్తున్నామో మనకే తెలియదు. తెలియక ఎన్నో రకాల కర్మలను మనము క్రోధి చేసుకొని ఉన్నాం. మరి ఇవన్నీ కర్మబంధం తొలగాలంటే ఏం చేయాలి అంటే కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం. ఎన్నో కొన్ని మహాపాపాలు, కొన్ని వాటికి అనుబంధంగా ఉండేవి. ఇలా ఎన్ని చేసామో మనకే తెలియదు. ఇవన్నీ వీడి కర్మబంధం తొలగాలంటే సద్య ఇప్పటికిప్పుడు అపనోదన ద్వారా, అంటే ఆ కన్యాదానం అనే జలములని కన్యా శ్రీహస్తాంతో ఆ జలాలని ఆ వరుడిగా ఉండేటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి వరుడి చేతికి ఎప్పుడైతే మనం ఆ కన్యాదానాన్ని చేస్తామో అప్పుడు ఆ మామగారిగా ఉండేటువంటి ఆ జీవుడు పక్కన ధర్మపతి ఇద్దరు కూడా ఉత్తమ లోక ప్రాప్తిని పొందుతారు. అంటే వెంటనే వెళ్ళిపోతారని కాదు. ఎప్పుడైతే శరీరాన్ని త్యజించేటువంటి ఒక సమయం ఆసనం అవుతుందో అప్పుడు ఆ శరీరాలను ధరించి ఉన్నటువంటి వారిరువురు కూడా ఉత్తమ లోకాలకి పరమపదానికి చేరుతారు అని మనకి ఆగమాలు వివరిస్తున్నాయి. కనుక మనందరం కూడా ఇప్పుడు స్వామికి కన్యాదానం చేశారు. ఏదో లోకంలో ఉన్న ఆయన లక్ష్మీనారాయణ స్వరూపం అంటాం కానీ ఆయన మరి నారాయణలా ఉంటాడో లేదో, రావణాసుడిలా ఉంటాడో రాముడిలా ఉంటాడో మనకి తెలియదు. ఆ అమ్మాయి కూడా సకల కళ్యాణ గుణవతి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణిగా ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా సాక్షాత్తు లక్ష్మీ నారాయణ స్వరూపమైనటువంటి ఆ వధూవరులని ఒకచోటికి చేర్చి సాక్షాత్తు నారాయణుడు తానే అయి ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీనివాసుడికి లక్ష్మి తానే అయి ఉన్నటువంటి శ్రీ భూ సమేత వారిద్దరినీ కూడా మనం కన్యాదానం చేస్తున్నాం ప్రత్యక్షంగా. దానివల్ల తప్పకుండా ఈ శరీరాదులలో ఉన్న ఇక్కడున్న అందరూ కూడా ఆ శరీర అవసాన దశలో శరీరాలను త్యజించి ఉత్తమ లోకాలకి తప్పకుండా వారు చేరుతారు అని మనకి ఆగమాలని విశ్వసిస్తూ కార్యక్రమాలు మన ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు కన్యాదాన సాత్పుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదానాది షోడశ మహాదానే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతా. అందరం కూడా నమస్కారం చేస్తూ మనం అందరం కూడా ఈ శ్లోకాన్ని చెప్పుదాం. గవా గవా అంకేషు అంకేషు తిష్టంతి భువనాని భువనాని చతుర్దశ చతుర్దశ యస్యాః తస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతా. భూదానం సర్వసస్యాశ్రయా భూమిః వరాహేణ సమృద్ధృతా యస్యాదస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే భూదానేన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతా. హిరణ్యదానం హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్చ మే
ప్రియతా ప్రియతా సాలగ్రామదానం సాలగ్రామదానం సాలగ్రామ సాలగ్రామ శిలాచక్రే శిలాచక్రే భువనాని భువనాని చతుర్దశ చతుర్దశ యస్మాత్ యస్మాత్ తస్యాః తస్యాః ప్రధానేన ప్రధానేన అతః శాంతిం అధశాంతిం ప్రయచ్చ మే ప్రయచ్చమే. ఏభిః ఏవి బోధాన గోదాన భూదాన భూదాన హిరణ్యదాన హిరణ్యదాన సాలగ్రామదాన సాలగ్రామదాన షోడశ మహాదానైః షోడశ మహాదానైః శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతా ప్రియతా. గోవిందా గోవిందా. స్వస్త్యష్టాదీది సహస్రాణాం విజగులదైవత్యానాం సమస్త జగదాధార మహాపూర్ణయజ్ఞశేష పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖచక్ర గదా శార్ంగాద్యుతధరస్య శ్రీవత్సవోస్తవ లక్ష్మీ మనోహర వక్షస్థలస్య తిథివార నక్షత్ర హోరాత్రేత్రాణ నవాం షద్వాదశాం షట్త్రింశాం షట్త్రింశదం జగానాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాः శుభ ఏకాదశస్థానబలదాः సుప్రసన్నాः వరదా భవంతు ధ్రువంతైతి మంత్రేణ సజూరగణం నిక్షిపే గోవిందా కీర్తన ఓం ధ్రువంతే రాజావ ధ్రువంతే రోహాసే ధ్రువంతైత సాధిషా నారయతా ధ్రువంతే హరిషా తస్మై దేవాయ ధ్రువంతే అయంతత్వమనస్వరే గోవిందా మంగళసూత్ర ధారణ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేసి ఆరాధన చేసినటువంటి ఆ మంగళసూత్రములు అంటే రెండు వంశాలకి ప్రతీకగా పుట్టినింటికి మెట్టినింటికి ఒక సంబంధాన్ని కలుగజేస్తూ వధువుగా ఉండేటువంటి స్త్రీ భర్త చేత తన కంఠసీమలో అలంకరించుకుంటుంది. ఆ వివాహమైనటువంటి యువతి కంఠసీమలో ఆ మంగళసూత్రం ఎప్పటిదాకా ప్రకాశిస్తూ ఉంటుందో అప్పటిదాకా ఆ వరుడిగా ఉండేటువంటి పురుషుడు క్షేమంగా ఉన్నాడు అని భావిస్తాం. దాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం. గోవిందా గోవిందా ఆవాహయామి. ఓం మాంగళ్యదేవతాయై శ్రీయై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆవహజాతవేదో లక్ష్మీమనవగామినీ యస్యాం హిరణ్యమిదే కిలకామశ్వం పురుషాణం అశ్వపూర్వా ప్రథమద్యావస్తి. ఇందాక చెప్పుకున్నాం ఆ యువతి మెడలో ఆ మంగళసూత్రం ప్రకాశిస్తుంది అంటే ఆ పిల్లవాడు బాగున్నాడని అర్థం. అంటే ఆ పిల్లవాడి యోగక్షేమాలు ఆ అమ్మాయి భక్తి శ్రద్ధలలో ఉంటాయి. అందుకే మనకి అది ఎప్పుడు దృఢంగా ఉండాలి అని కోరుకుంటారు. దృఢంగా ఉండాలంటే ఎన్ని ముళ్ళు వేస్తారు? 3 ముళ్ళే వేసేది. ఇంకా గట్టిగా ఉండాలంటే 30 ముళ్ళు వేయొచ్చును, కానీ వెయ్యరు, 3 వేస్తారు. ఎందుకు 3 ముళ్ళు వేస్తారు అనంటే మనకి దానికి వెనకాతల ఉండే ఒక ఆంతర్యం మనకి పెద్దలు చెబుతారు. భగవంతుడికి జీవుడికి ఉండే సంబంధం ఎలాంటిదో భర్తకి భార్యకు ఉండే సంబంధం అలాంటిది. భగవంతుడికే చెంది ఉండుట జీవుడికి ఉండేటువంటి లక్షణం అయితే భర్తకే చెంది ఉండుట భార్యగా ఉండేటువంటి స్త్రీకి ఉండే లక్షణం సుమా అని మనకి భారతీయ సంస్కృతి వివరిస్తుంది. దాన్నే అనన్య శరణత్వం, అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వము అని 3 రకాలుగా చెప్తారు. అనన్య
శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం ఆయనకే చెంది ఉండుట, ఆయననే ఆశ్రయించి ఉండుట, దేనికైనా ఆయన ఆనందము కోసమే తానుండుట. అదేంటంటే అమ్మాయి ఎలా ఉండాలి కానీ మరి పురుషుడు ఎలా ఉండాలి అంటే అది కూడా మనకి భారతీయ వివాహ వ్యవస్థ స్పష్టం చేసింది. ఆ స్త్రీ శ్రీహస్తాన్ని స్వీకరించేటప్పుడు అంటే పాణిగ్రహం చేసేటప్పుడు పిల్లవాడి చేత ఒక సంకల్పాన్ని చెప్పిస్తారు, ఒక ప్రమాణాన్ని. ఆయన ఒక ప్రమాణం చేస్తారు. ఇక్కడ వివాహమైన వాడు చాలా మంది ఉన్నారు, ప్రమాణం చేస్తున్నారో లేదో మర్చిపోయారో తెలియదు కానీ ధర్మేచ అర్థేచ కామేచ న అతిచరామి, ధర్మార్థ కామములు వ్యవహరించేటప్పుడు తనకు సహభాగిని అయినటువంటి భార్య స్థానంలో ఉండే స్త్రీని కాదని అతిగా చరించను అని పిల్లవాడు ప్రమాణం చేస్తాడు. అలా పిల్లవాడు ఉండాలి. ఆ పిల్లవాడికే చెందినై ఆ వధువుగా ఉండేటువంటి స్త్రీ ఉండాలి అని మనకి భారతీయ వివాహ వ్యవస్థ స్పష్టం చేసింది. దాన్ని సూచన చేస్తూనే ఇప్పుడు ఈ మంగళసూత్ర ధారణ జీవుడి రూపంలో ఉండేటువంటి అమ్మ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి తానే చెందినది అని తనని తాను సమర్పించుకోవడమే మూడు ముళ్ళు వేయడం అని అంటారు. ఎప్పుడు దాన్ని మనం అమ్మ కంఠసీమలో మరి వాళ్ళ అర్చారూపంలో ఉన్నారు, మరి వాళ్ళకిస్తే వాళ్ళు ధరించడం మొదలు పెడితే మనం ఇక్కడ ఉండడం పారిపోతాం. కనుక వాళ్ళు కదలకుండా ఉన్నంత వరకే మనకి ధైర్యం. వాళ్ళు కదలడం మొదలు పెడితే అమ్మో ఇదేదో మాయా అనుకుని మళ్ళీ ఇక్కడ ఎవరు ఉండరు కదా. కనుక ఆ అర్చారూపంలో కదలకుండా ఉండేటువంటి విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామి శ్రీహస్తాలకి మంగళసూత్రాలను తాకించి అదే స్వరూపంలో కదలకుండా విగ్రహ రూపంలో ఉండేటువంటి అమ్మల ఇరువురి కంఠసీమలో ఆ మంగళసూత్రాన్ని సమర్పణ చేస్తాడు నియోజితుడైనటువంటి అర్చకుడు. అయితే మరి అలా చేసేటప్పుడు ప్రార్థన చేస్తాడు అమ్మని, అమ్మ స్వామి తరపున స్వామి శ్రీహస్తాలకి స్పర్శింపబడినటువంటి మంగళసూత్రాలని నీ కంఠసీమలో అలంకరించడం కోసం నియోగించబడినాను కనుక నన్ను క్షమించి ఆ స్వామి తరపునని ఇది నీకు ధరిస్తున్నట్టుగా భావించి అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు అమ్మలిరువురిని కూడా. క్షీరోధమదనాయ శేఖరరూపే మనుద్విజః నమశ్చంద్ర సహోదరీ నమస్తే హృదయోదయే సముద్రతనయే మాతుర్లక్ష్మీ మాం ప్రార్థయామ్యః మాంగళ్యసూత్రం దేవీ సయుష్మత్కంఠసమర్పణే నియోజితోహం బధ్నామి గృహాణ పరమేశ్వరీ. గోవిందా అలాగే లౌకిక ప్రాంతీయ ఆచారం ప్రకారం ఇప్పుడు మంగళాక్షతల్ని సమర్పణ చేస్తారు. అంటే తలంబ్రాలు మన భాషలో. తలంబ్రాలు అంటే మనందరికీ తెలుసు, ముత్తైదువులు పసుపు ఆవు నేతితో నశించని ధాన్యాన్ని చక్కగా వాళ్ళు సిద్ధం చేస్తారు. మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ. అందుకే నిజానికి మనం వాటినే సమర్పణ చేయాలి. మరి ఇప్పుడు మన వాళ్ళు రంగురంగుల పూసలు థర్మోకోల్ బాల్స్ లాంటివి కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. జీవం లేనివి అవి. జీవమున్న ధాన్యాన్ని మంగళకరమైనటువంటి పసుపును మంగళకరమైనటువంటి ఆవు నేతితో మంగళ వాయిద్య ఘోష మధ్యలో ముత్తైదువులు వాటిని సిద్ధం చేసిన వాటినే మనం మంగళ అక్షతలుగా సమర్పణ చేస్తాం. గోవిందా గోవిందా. ఎందుకంటే మరి థర్మోకోల్ బాల్స్ ఊరుతుంటారు కదా, రంగురంగుల పూసలు కూడా వాడుతూ ఉంటారు కదా, మరి అలా వాడకూడదా? ఎందుకు వాడకూడదు అని అంటే అదొక వేడుక కాదు, అదొక వైదికమైన ప్రక్రియ. నిజానికి పెళ్ళి అయిన తర్వాత ముహూర్తం అయిన తర్వాత మీరంతా అక్షతలు వేస్తారు. కానీ ఒకరినొకరు వాళ్ళు గౌరవించుకుంటూ ఒకరి తల మీద ఒకరు మంగళ అక్షతల్ని వారు సమర్పణ చేసుకుంటారు. వాళ్ళు కోరుకునేవి 4 ఉన్నాయి. దంపతులుగా వాళ్ళు వివాహ
వ్యవస్థ ద్వారా ఒకటి అయినందుకు వాళ్ళు కోరుకునేవేవి మంచి సంతానం కావాలి అని ఒకసారి తలంబ్రాలను పోసుకుంటారు. మంచి శుభాలు కలగాలి అని రెండవసారి పోసుకుంటారు. అలాగే వాళ్ళ జీవితం భగవంతుడి సేవగా యజ్ఞమయం కావాలి అని మూడవసారి పోసుకుంటారు. మంచి సంపదలు కావాలి అని నాలుగవసారి పోసుకుంటారు. ఇది నిజానికి ఆ తలంబ్రాలకు వెనకాతలు ఉండేటువంటి తాత్పర్యం. కానీ మనకేం తెలుసు, తాంబాళాలు ఇద్దరు ఎత్తి మల్ల యుద్ధ వీరుల్లాగా ఒకరి మీద ఒకరు పోటీ పడి ఆ పక్కన కొంతమంది ఈ పక్కన కొంతమంది క్రికెట్ గ్రౌండ్లో అభిమానులు వెనకాతల నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే పాపం వీళ్ళు సిద్ధపడినట్టుగా వధూవరులు సిద్ధపడడం మనం కళ్యాణ మండపాల్లో చూస్తూ ఉంటాము. కానీ అది కాదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ వారు కోరుకునేటువంటి మంచి సంతానాన్ని, శుభాలని, చక్కటి సంపదలని, వారి జీవితం భగవత్ సేవగా సాగాలని కోరుకుంటూ వారు ఆ తలంబ్రాలని వాళ్ళు ఒకరి తల మీద ఒకరు సమర్పణ చేసుకుంటారు. దాన్నే మనం ఇక్కడ దర్శిస్తున్నాం. మొదటిసారి పోసేటప్పుడు మనంతా ఆయన సంతానం కనుక మనమంతా మంచి సంతానం కావాలి భగవంతుడికి అని ప్రార్థన చేస్తాం. అందరం చెప్తాం మొదటిసారి. ఓం ప్రజామే మనకి శుభాలు కలగాలి, భగవంతుడు అమ్మ ఒకటిగా చేరితే మనకు కలిగే శుభ పరంపర మనందరికీ ఏర్పడాలి అని ప్రార్థన చేద్దాం. అందరూ చెప్దాం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా గోవిందా. మనందరి జీవితాలు ఆయన సేవలో చక్కగా వైదికమైన ధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండాలి అని ప్రార్థన చేద్దాం. చెప్పండి. ఓం యజ్ఞో మే కామః సమృద్ధ్యతా సంపదలు కావాలి అని కోరుకుందాం. ధార్మికంగా మన జీవనం సాగాలన్నా దానికి మనం ఏమేం చెయ్యాలో లోకం కోసం వాటికి అవసరం ధనం కనుక అలాంటి సంపదలను ఇవ్వమని భగవంతుని ప్రార్థన చేద్దాం. చెప్పండి. ఓం బసవో మే కామః సమృద్ధ్యతా గోవిందా. కళ్యాణ సమయంలో వధూవరులు బంతుల ఆట ఆడడం మనకి పూర్వకాలంలో ఉండేది.
ఇప్పుడు తర్వాత వీళ్ళు గిన్నెలు గరిటెలతో వీళ్ళు ఆడుకుంటారు సంసారంలో, కానీ ఆ సమయంలో వేదిక మీద దగ్గర మాత్రం మండపంలో మాత్రం చక్కగా ప్రేమార సుబంతులు ఆట ఆడుతారు. దాన్ని సూచన చేస్తూ మనకి గోదమ్మ వారు పాడినటువంటి వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని పారాయణం చేస్తూ పూర్ణ ఫలంగా ఉండేటువంటి పసుపు రాసినటువంటి మంగళకరమైనటువంటి ఆ కొబ్బరికాయలతో బంతులాట ఆడుతారు. దాన్ని మనం కూడా దర్శించి తరిద్దాం. సరితరులా శ్రీశైలేశేత్యాది ప్రణవోస్మినిత్యమో அள்ளினாந்தாமரை மேலாரணங்கிணிந்துனவே மல்லினாடாண்டமலமையில் மெல்லியலாலாயர் புலவேந்தனாகத்தால் தென்புதுவை வேயல் பயாந்தா வீலாக்கு